హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా గంగవాయిల కూర. మార్చ్ వచ్చేసింది కదా, అంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. మనకి మంచి గంగవాయిల కూర దొరుకుతుంది. సో ఈ గంగవాయిల కూరను ఇలా చక్కగా ఒలిచేసి నేను కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, మామిడికాయలు, మంచి మామిడికాయ ఒకటి తీసుకొని దాంట్లో ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసి ఇట్లా మిక్సీలో అయితే నేను పేస్ట్ లాగా చేసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను పప్పు కడుగుతున్నాను. సో కందిపప్పు ఒక 1.5 కప్ తీసుకున్నాను. కప్ తీసుకొని మంచిగా కడిగేసి నీళ్ళు పోసి నానబెట్టాను. కందిపప్పు కానీ బియ్యం కానీ ఎప్పుడైనా సరే 1 గంట సేపు నానితే చాలా మంచిగా అవుతుంది, పప్పు బాగా ఉడుకుతుంది అది అన్నమాట. అందుకని ఒక 1 అవర్ ముందే నేనైతే ఇదైతే కడిగేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అందులో నీళ్ళన్నీ తీసేసి మంచి నీళ్ళు పోసేసుకుంటున్నాను. నీళ్ళు పోసేసుకొని ఇప్పుడు ఇందులో ఈ పప్పు 1 అవర్ నానిన తర్వాత చక్కగా వచ్చింది. ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు అండ్ కొంచెం ఆయిల్, ఒక చుక్క ఆయిల్ వేసి మంచిగా కడిగి పెట్టుకున్న ఈ గంగవాయిల కూరని అయితే వేసేసుకుంటున్నాను. అండ్ మిక్సీ చేసుకున్న ఈ మామిడికాయ పేస్ట్, దీంట్లో నేను మనకి రుచికి సరిపడా కారం కూడా వేసేసా, పచ్చిమిరపకాయలు కూడా. అందుకని ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇంకా కొన్ని వాటర్ వేసేసి చక్కగా మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తాను. సో ఎవరి కుక్కర్ దాని ప్రకారం మా కుక్కర్ అయితే ఒక 5 విజిల్స్ పెడతాను. 5 విజిల్స్కి నాకు చక్కగా పప్పు అయితే ఉడికిపోతుంది. చూడండి, 5 విజిల్స్ అయిపోయింది. దాని తర్వాత నేను ఇట్లా మూత తీసేసరికి మనకు పప్పు అయితే చక్కగా ఇట్లా ఉడికిపోయింది. ఆకుకూర పప్పు చాలా బాగుంటుంది. అందులో ఇంకా గంగవాయిల కూర పప్పు, అందులో మామిడికాయ, కచ్చి మామిడికాయ వేస్తే ఆ టేస్టే వేరు. కొంచెం ఉప్పు వేసి నేనైతే దీన్ని మంచిగా మెతకగా రుద్దుకుంటున్నాను. చాలామంది అడిగారు నా వీడియోలు చూసి, పప్పు గుత్తితో రుద్దరా మీరు అని. నేనైతే ఇట్లా గరిటెతోనే రుద్దుకుంటానండి, నాకు పప్పు గుత్తి అలవాటే లేదు అసలు. ఇదంతా చక్కగా రుద్దుకున్న తర్వాత ఇంకా ఒక గిన్నె పెట్టేసుకొని స్టవ్ మీద దాంట్లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిరపకాయలు, కొంచెం పసుపు, ఎల్లిపాయలు దంచుకొని పెట్టుకున్నానండి. ఆ ఎల్లిపాయలు కూడా వేస్తే పోపులో పప్పు మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా మనము ఈ రుద్ది పెట్టుకున్న పప్పును వేసేసుకోవడమే. ఇంకా ఎక్స్ట్రా వాటర్ అట్లా ఏమీ వేయకూడదండి. వేస్తే ఏమవుతుందంటే పప్పులో ఉన్న ఆ టేస్ట్ అంతా పోతుంది. సో ఇట్లా ఒక్కసారి అది కుత ఉడికేదాకా పెట్టుకొని సిమ్లో 1-2 నిమిషాలు కుతమని ఉడికించిన తర్వాత దించుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది గంగవాయిల కూర పప్పు. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.